నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పుడు ఎవరు చూసినా ఇంకొక 3-4 రోజులే ఉంది కదా జూబ్లీ హిల్స్ ఎన్నికలకి. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటేయబోతున్నారు, సర్వేలు అయితే రోజుకో సర్వే వస్తున్నది. సో నిజంగా ఎవరు సర్వేలు చేస్తున్నారు, వాళ్ళకి ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, నిజంగా జనాలు కరెక్ట్ చెప్తున్నారా లేదా, సర్వేలు నమ్మకండ్రా నాయన అవన్నీ ఫేక్ సర్వేలు అని ఒక ఎత్తున్నది. ఇంకోవైపు ఏమో అసలు ఏ సర్వే చూడు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, బీఆర్ఎస్ఏ గెలవబోతోంది, ఇవే అన్ని సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. అయితే ఫస్ట్ నుంచి కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎప్పటి నుంచి అయితే ఈ మొదలైనాయో, అంటే ఆ చర్చ మొదలైందో అప్పటి నుంచి కూడా రాజయ్య యాదవ్ గారిని పట్టుకొచ్చి అసలు ఏం జరుగుతుంది, ఏంది సార్ ఒకసారి మీరు చెప్పండి అన్నప్పుడల్లా ఆయన చెప్పిన విశ్లేషణ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా జనాలకు కనెక్ట్ అయింది. అట్లాగే సార్ గ్రౌండ్ది కూడా కరెక్ట్ చెప్తారు అనేది కూడా మనం చూసినాం. అందుకే ఇక లాస్ట్ ఆల్మోస్ట్ ఇక 3-4 రోజులే ఉంది కాబట్టి మనతో పాటు సీనియర్ మోస్ట్ లీడర్, అట్లాగే బీజేపీకి సంబంధించిన లీడర్ రాజయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్, బాగున్నారా? బాగున్నామ్మా. ఎస్ సార్. సార్ ఇంకొక 3-4 రోజులల్లా ఇక ఓటర్లు పరదసాటుకోయి ఓటు వేయబోతున్నారు సార్. ఇంకేం అనుకోలే వాళ్ళు. అరే నిజమా సార్? మరి సర్వేలు అయితే అసలు ఊదర కొడుతున్నారు. వీళ్ళు సర్వేలకు మనుషులు వాళ్ళ దగ్గరికి పోతారు కదా, అవు వాళ్ళు వీళ్ళని ఆటాడిస్తారు, వీళ్ళు వాళ్ళని ఆటాడిస్తామని అనుకుంటారు, కానీ వాళ్ళే వీళ్ళని ఆటాడిస్తారు. ఇది సర్వే వాళ్ళతోనే జనాలు ఆటాడుతారు. పోతే సర్వే వాళ్ళు ఇద్దరిని పంపుతారు, ఒకళ్ళను ముందుగా పంపుతారు. ఏమంటారో ఇంటారు, వాళ్ళు ఏమంటారో ఇన్న తర్వాత మళ్ళా అసలు ముచ్చట చెప్తారు కావచ్చు అని వాళ్ళు పంపుతారు. మొదటోడు ఎందుకు వచ్చిండు, వెనక సీరియల్ కూడా ఎందుకు వచ్చిండు, ఏం పనికి వచ్చిండు రా వీళ్ళు అని వాళ్ళు అనుకుంటారు. అంత అవేర్నెస్ ఉంటుందమ్మా. రియలీ సార్? నేను 77 ఎన్నికలు చెప్తాను. కమ్యూనికేషన్ ఇంత డెవలప్ కాలే, కమ్యూనికేషన్ డెవలప్ లేదు, పత్రికలు లేవు, నిషేధం ఉండే, పత్రికల మీద ఉన్న పత్రికల మీద కూడా నిషేధం ఉండే, ఎమర్జెన్సీ విధించారు, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి వాళ్ళను బయటికి విడిచిపెట్టలే. అటువంటి రోజులల్లో సర్వే లేవు. అదే అప్పట్లో ఉండే నాన్న, అదే అడగబోతున్నా. సర్వేలు లేవు, కానీ ఒకళ్ళ షోలో ఒకళ్ళు ముచ్చట పెట్టుకున్నట్టు కర్ణాటకను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తప్ప వన్ సైడ్ జనతా పార్టీకి ఓట్లేశారు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఇందిరాగాంధీ చిన్న కొడుకు ఓడిపోయింది, వన్ సైడ్. ఓకే, ఇప్పుడు అదే జరుగుతుందంటారా? ఎప్పటికీ అదే జరుగుతుంది. పోయిన అసెంబ్లీ ఎన్నికలల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోలే, కానీ టీఆర్ఎస్ ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికలల్లో ఒక్క సీటు కూడా రాదని నేనే చెప్పిన, ఒక్క సీటు కూడా పార్లమెంట్ సీటు రాలే బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలే. డిపాజిట్ సోకుతాయినాయి అక్కడక్కడ. బీఆర్ఎస్ ఓడిపోతుందని నేను ఒక్కనే చెప్పిన, ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పలే. బీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే ఓటరు నాడి ఈజీగా తెలుస్తుంది అనుకున్నాడు ఈజీగా పోగొట్టుకుంటాడు, కానీ ఓటరు చాలా ప్రాంప్ట్గా ఉంటాడు. ఇప్పటి వరకు జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో ఓటరు ఇంకా డిసైడ్ కాలేదు. అంటే మొత్తం శాతం అయితే డిసైడ్ కాకుండా ఉండదు కదా సార్? ఉంటుంది, కొంత ఆడావిడి, ఎవరి పార్టీ వాడు, ఎవరి లొల్లి వాంది, మైకుల లొల్లి, డ్యాన్సుల లొల్లి, ఈ లొల్లి అంత ఉంటుంది. ఈ లొల్లి తర్వాత ఏదో అసలు ముచ్చట ఓ సైలెన్స్ ఉంటుంది. 2 రోజులు ప్రచారానికి పోవద్దు అనుకుంటుంది, 2 రోజులలో డిసైడ్ అవుతుంది. ఇట్లా పైసలు తీసుకుంటారు అందరి, ఎవడిచ్చినా పైసలు తీసుకుంటారు, ఏ పార్టీ వాడు ఇచ్చినా పైసలు తీసుకుంటారు. అసలు పైసలు ఓటర్ దగ్గర చేరాయి.
ఓటర్ దగ్గరికి చేరాయి చేరయ్యా పైసలు నడవందరానే ఉంటాయి, కొద్దిగా గొప్ప చేరుతాయి, కొద్దిగా గొప్ప సరి అయిన. ఇప్పుడు మా వాళ్ళు పైసలు పంచరు, మా బీజేపీలు పైసలు పంచరు. ఈ సప్పుడు కూడా కాదు బాగా, ఓ 10 ఇంట్లో 15 ఇంట్లో ఒక్కొక్కనికి ఉంటుంది. ఓకే, ఆ 10 ఇంట్లే తిరుగుతాడు వాడు, పక్క ఏం జరుగుతుందో తెలియదు అని. ఆ 10 ఇంట్లు మాత్రం కాన్స్ట్రక్ట్గా తిరుగుతాడు. అరే వీడు బీజేపీ ఆడున్నారా అని అనుకుంటారు. బీజేపీ ఆడ కూడా కనిపించకుండా తిరుగుతారు. మా పరిషత్తులు తిరుగుతారు, మా సంఘపులు తిరుగుతారు, మా పార్టీని కూడా బాధ్యత చెప్పినట్టు తిరుగుతాడు. కానీ ఆడునుండరు తెలియదు. ఈ లొల్లి మాత్రం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఉంటుంది. మొత్తం అదే ఉంది కదా సార్, అదే కనిపిస్తోంది. రెండు పార్టీలే లొల్లి పార్టీలు ఉంటాయి. 2 పార్టీలలో పైసలు ఖర్చు అవుతాయి, 2 పార్టీలలో కూడా పైసలు ఉన్నోళ్ళే. మావాడు అసలు తగ్గేం లేడు, 25,000 ఓట్లు పోయినసారి తెచ్చుకున్నాడు. పార్లమెంట్లో అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది బీజేపీకి. పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారికి అబ్సల్యూట్ మెజార్టీ. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు, ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎన్నికల్లా అనేది ఒక చర్చ ఉంది సార్. కాన్ఫిడెన్స్ అంటే లొల్లి పెట్టాల, కాన్ఫిడెన్స్ అంటే మేమే గెలుస్తామని చెప్తలేరు మా వాళ్ళు, అంతే కదా. కేటీఆర్ చెప్పినట్టు కానీ ఇవాళ మా రేవంత్ రెడ్డి చెప్పినట్టు కానీ గట్టిగా ఒకళ్ళు తిట్టుకుంటలేరు. తిట్లల్లా వాళ్ళిద్దరితోనే ఎవరు పోటీ పడతలేడు. చూస్తున్నారా సార్, అసలు తిట్లల్లా వాళ్ళిద్దరితో పోటీ పడతలేరు. ఈ అయిపోయింది ఎవరికి, రేవంత్ రెడ్డికి. ఆయన దించేది లేదు కదా, ఆయనకు అయింది, ఆయన ఏం మాట్లాడినా చెల్తుంది. కానీ ఈ కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఈయన కాబోయే ముఖ్యమంత్రిని అనుకున్న తోడు ఎందుకు ఆ కళ్ళల్లా అందగాడే. మరి ఎదుటోడు దాడి చేస్తే ఏమనకుండా ఉంటే అది రాంగ్ పోదా సార్? అట్లా రాంగ్ అసలే పోదు, కానీ తిట్టినోడు ఈయనమవుతాడు ఎప్పుడైనా, పడ్డోడే గొప్పోడవుతాడు. ఇప్పుడు మా పూజ కక్కెర్రాదు పువ్వు అంటాడు ఎవరు, కేటీఆర్. తారక రామారావు పూజ కక్కెర్రాదు పువ్వు అంటాడు. 18 రాష్ట్రాలలో ఉన్నది, 3 సార్లు ప్రధానమంత్రి అయింది అదే పువ్వు, అది పూజ కక్కెర్రాదంటాడు. ఇది ఎందుకు పనికి రాదంటాడు. టీఆర్ఎస్ ఇట్లా హలలో ఆట ఆడుతుందంటాడు. 10 మంది ఎమ్మెల్యేలని పార్టీ వాళ్ళు తొంగి చూసినట్టు ఒడిచిపోయింది వాళ్ళు, 10 మంది అయిపోయింది. నువ్వు రేపు సీటు దెబ్బ తాకింది అనుకో, నీ పార్టీ ఎల్లుండి నుంచి ఉండదు. 14వ తారీఖు తర్వాత నీ పార్టీ సంగతి తెలుస్తుంది. ఆ పరిస్థితి ఉంటుందా సార్? ఒకే సీట్తోని గంత డిఫరెన్స్ ఉంటుందా? ఒకే సీటును అంత ప్రెస్టేజ్ను సృష్టించకపోనుండే కేటీఆర్ అనేదానే, అంత ప్రెస్టేజ్ను సృష్టించకపోనుండే. అప్పుడు ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. మరి కనీసం కాంపిటీషన్ కూడా ఇస్తలేడు అనే టాక్ రాదా, చర్చ రాదా? నోటికి వచ్చినట్టు తీడితే మంచిదా, మాటలు బారేసుకుంటే మంచిదా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏది పడితే కదా మాట్లాడచ్చునా? ఆయన మాట్లాడుతున్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు కదా. ఈయన మాట్లాడతాడు, ఈయన ఎందుకంటే ఈయనది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన అయ్యేది లేదు. ఈయన ముఖ్యమంత్రి కావాలనుకుంటాడు కదా, కావాలనుకున్నవాడికి ఎన్ని ఓపికలు ఉండాలి, ప్రజలు మెచ్చే తీరుగా ప్రవర్తించాలి కదా. రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడుతాడని అయితే నువ్వు ఎప్పుడైతే అనుకుంటానవో, ప్రజలు అనుకుంటానవో, మరి కేటీఆర్ని వెంటనే లెక్క పెడతారు కదా. నిన్నగాక మొన్న ఓడించిన వీళ్ళ పార్టీని 10 మంది పార్టీ నుంచి వెళ్ళిపోయినలు, ఇంకా వీళ్ళకి సిగ్గత లేదు అనుకోరా? వాళ్ళు గంతగానే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. కేటీఆర్ నమ్రతగా మాట్లాడాలి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంటు, కేసీఆర్ కుమారుడు, కేసీఆర్ తనయుడు, ఆయనే మామూలుడు కాదు. కేసీఆర్ తనయుడు కాబట్టి ఆయన మాటకు కానీ ఆయన ముచ్చటకు కానీ ఇవాళ ప్రచార మాధ్యమాలు కానీ లేకపోతే ప్రజలు కానీ సూత్తాళ్ళు వింటాళ్ళు. సార్ జనం ఫుల్ వస్తున్నారు సార్. జనం ఇవాళ మీటింగ్కైనా వస్తారు, ఎవరిని చిన్నబుచ్చారు జనం చాలా తెలియకాలు వాళ్ళు, ఎవరిని నారాజు కానీ. ఇప్పుడు సర్వేలు సార్, సరే 1, 2 అని అంటే మేనేజ్ చేసిర్రు, మ్యానిపులేట్ చేసిర్రు అనుకోవచ్చు. ఏ సర్వే వచ్చినా, మొన్నటి 3-4 రోజుల నుంచి ఏ సర్వే వచ్చినా సరే బీఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ గెలవబోతుంది. మార్జిన్ కాదు, మరీ కొన్ని సర్వేలు మార్జిన్ ఎక్కించినాయి, కానీ
కొన్ని సర్వేలు మాత్రం కొంచెం అటు ఇటుగా ఉంది, మీరే బట్ బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది అనేది ఇస్తున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు మరీ ఎక్కువ ఇచ్చిన అయితే మీరు తప్పడతాను కదా, మీరు మరి అది ఇంపాసిబుల్ కదా సార్. ఇంపాసిబుల్ అయితే తప్పు పడతాను లేదా, కొంచెం ఎడ్జినైతే మెచ్చుకుంటాను, కొంచెం ఎడ్జితేనో మెచ్చుకుంటాను, మరీ ఎడ్జితే మెచ్చుకుంటలేరు. అంటే సర్వేలన్నీ కట్టుకున్నట్టే కదా. ఇంకా సర్వే వాళ్ళకు ఏమి తెలుసని ఎవ్వరు తెలుసని ఇంకా ఓటరే డిసైడ్ కాలే. 3-4 రోజుల ముందట డిసైడ్ అవుతాడు. ఆల్మోస్ట్ ఇక అంటే సైలెంట్ 11వ తారీఖు నాడు ఓట్లు పడతాయి కదా, 8వ తారీఖు నుంచి ప్రచారం బంద్ అవుతుంది. 9 తర్వాతనే ఓటర్ డిసైడ్ అవుతాడు. 9 తర్వాతనే వీళ్ళు మాట్లాడుకుంటారు ఓటర్లు. 9 రోజుల దాకా 9వ తారీఖు దాకా వీళ్ళు ఎవరిని మాట్లాడినారు, వీళ్ళే మాట్లాడుతుంటారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, ఏది మంచిళ్ళ మనం నీళ్ళు పట్టుకునే కాన్నో, పాలు కొనుక్కునే కాన్నో, కిరాణం కొట్ల కాన్నో, అక్కడనో ఇక్కడనో వాళ్ళు మాట్లాడుకుంటారు. అరే ఎట్లున్నది రవయ్య, ఎట్లున్నది, ఎవడు ముందడుకున్నాడు, ఎవడు వెనుకున్నాడు అని అప్పుడు అనుకుంటారు. ఈ ఓటర్ సర్వే అనేది అమ్ముకునేది అందుకే కదమ్మా. అంతే బోగస్ అంటారా సార్? అట్లా కదా, నేను బోగస్ అని అంటలేను వాళ్ళను. ఎందుకంటే సర్వే సంస్థలు కదా, నిష్ఠాతులు కదా, విజ్ఞులు కదా, వాళ్ళందరిని అన్నతందు వీలు లేదు. ఓటర్ అన్నతోడు వాళ్ళకంటే వాళ్ళ తందు వీళ్ళ సందు చూస్తే మాత్రం వాళ్ళ స్కేల్ పెద్దది, సర్వే చేసేటోళ్ళ స్కేల్ పెద్దది, వాళ్ళ ప్రశ్నలు పెద్దవి, వాళ్ళు శాంపిల్స్ తీసుకుంటారు, రకరకాల సర్వేలు చేస్తారు. ఒక సర్వే ఒక ఆడ కంప్లీట్ ఫెయిల్ అవుతుంది, ఒకళ్ళ సర్వే సక్సెస్ అవుతుంది. అందులో ఆ సర్వేలనే సక్సెస్ అవుతాయి, ఆ సర్వేలనే ఫెయిల్ అవుతాయి. మరి ఫెయిల్ ఎందుకు అయితే? మరి సర్వే సంస్థలకు స్కేలు, సూక్ష్మ స్కేలు ఇవన్నీ ఉన్నప్పుడు ఫెయిల్ ఎందుకు అవుతుంది? మరి మార్జిన్లే ఉండాలి కదా, వీళ్ళందరూ మార్జిన్లే ఉండాలి కదా. అంటే ప్రజలు ఎవ్వనికి అంతుబట్టరు, పార్టీలకు కూడా అంతుబట్టరు ప్రజలు. అవునా? ఏ పార్టీకి అంతుబట్టరమ్మా ప్రజలు. గెలిచేతోని మీద ఓడతోని మీద 2 పంద్యాలు కడతారు, ఒకడు ఓడిపోతాడు, ఒకటి గెలుతాడు కదా. మనం అనేక సంవత్సరాలు చూస్తాను. నేను నా చిక్కెంటికల కాన్సెల్ చూస్తాను, ఒక్కెంటిక లేకుండా. కాదు సార్, ఇప్పుడు బీజేపీ మీ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది అని అంటున్నారు. అంటే ఆ పార్టీ ఎన్ని ఓట్లు చీలిస్తే ఒక పార్టీ బయట పడుతుంది అనేది చర్చ సార్. నేను కూడా మా క్యాండిడేట్ను సెలెక్ట్ చేసినప్పుడు అరే బీసీ ఐడియాలజీ ముమ్మరంగా నడుస్తుంది, దత్తాత్రేయ గారి బిడ్డను కనుక సెలెక్షన్ చేస్తే మంచిగుండు అని నేను మీ స్టూడియోలో కూడా మాట్లాడినా. నేను మళ్ళీ పాత క్యాండిడేట్ చేసిన రోజు కొద్దిగా నారాజులు ఉంటుంది. నేను అరే ఇది పోయినసారి 25,000 ఓట్లు వచ్చినాయి, పార్లమెంట్లో మంచి ఓట్లే వచ్చినాయి, కానీ క్యాండిడేట్ సెలెక్షన్ ఏమన్నా తేడా అవుతుందని అనుకున్నా. కానీ ఏమైందంటే అది ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టకూడదు. ఎంఐఎం తోటి నవీన్ యాదవ్ ఇదివరకు పోటీ చేయడం ఎంఐఎం వాళ్ళ పార్టీ పేరు మీద, రెండోసారి రెండోసారి ఇండిపెండెంట్గా పోటీ చేయడం, మొత్తం మీద ప్రజలలో నాంతాడు. మొన్న 23లోనే పోటీ చేయలేడు. అయితే మొత్తం మీద అయితే ప్రజలలో నాంతాడు. పోతే వాళ్ళ తండ్రి కూడా ఎప్పటికీ నానే వ్యక్తే, ప్రతి విషయానికి నానే వ్యక్తే. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పలుకుబడి లేని పరిస్థితులలో కూడా, పరువు లేని పరిస్థితులలో కూడా, పరువు పోగొట్టుకున్న పరిస్థితులలో కూడా వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ కరెక్ట్గా చేసుకున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అజారుద్దీన్ని పక్కకు జరిపి ఆయన ఎమ్మెల్సీ ఇస్తామని ఇప్పుడే మంత్రి పదవి ఇచ్చి ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మేనేజ్ చేశారు. అజారుద్దీన్కి మంత్రి పదవి అదేమన్నా ఓట్లు తెచ్చి పెడుతుందా సార్? ఒకటి తర్వాత నెక్స్ట్ ఇంకోటి, ఒక నవీన్ యాదవ్ బీసీ నినాదం ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయిందా? అది ఇంకోటి సార్. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి అసలు వ్యతిరేకత చాలా ఉంది, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు సాటిస్ఫైడ్లో లేరు అనేది ఇంకో చర్చ సార్. ఈ 3 ఫ్యాక్టర్లు బేస్డ్గానే ఓటింగ్ జరగబోతోంది అని చర్చ. అన్నిటికంటే ఏంటంటే వాళ్ళు క్యాండిడేట్ సెలెక్షనే మంచిగా చేసుకున్నారు. ఇప్పుడు పార్టీని చూడకుండా ఓన్లీ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారా? పార్టీని కూడా చూస్తారు, పార్టీ చేసి తప్పులు చూస్తారు. అజారుద్దీన్ కౌంట్ కూడా వస్తుంది. పోతే ఎంఐఎం వాళ్ళు కూడా వీళ్ళు వన్ సైడ్ కాంగ్రెస్కు
ఓట్లు ఎత్తారు. ఎందుకంటే బీజేపీ గెలవద్దు కదా, వాళ్ళకు బీజేపీ గెలవద్దు. కాబట్టి హిందూ ఓటు పోలరైజేషన్ బీజేపీ దిక్కు అవుతుంది, ముస్లిం ఓటు పోలరైజేషను కాంగ్రెస్ దిక్కు అవుతుంది, ఏ పోలరైజేషను వీళ్ళ దిక్కు అయితలేదు. భర్త చచ్చిన సానుభూతి అయినా ఉండు కావచ్చు పాపం ఆమెకు, సునీతకు, మాగంటి సునీతకు. కానీ అందులో నేను పెద్ద పిల్లం కొడుకు అని ఒక ఆయన ఇచ్చిండు, వచ్చి నేను మా తల్లి ఈ పలానా మేము పలానా అని ఆయన క్లెయిమ్ చేసిండు. ఆ క్లెయిమ్ చెల్లకపోవచ్చు, కానీ ప్రజాక్షేత్రం మాత్రం ఆ వార్త పోతుంది. పోయింది, కానీ గది ఓటర్ల మీద ఏం ప్రభావం చూపిస్తుంది సార్? ఓటేసేటప్పుడు ప్రతిదీ కౌంట్ చేస్తాడు, ఓడియాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ను ఓడియాలంటే ప్రతిదీ కౌంట్ చేస్తాడు వాడు. తీ ఆయన భర్త కానే కాడట రెండో, అందుకని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు రానే వస్తలేరు. వాళ్ళ అన్నదమ్ములలో అయితే వాళ్ళు పాల్గొంటలేరు కదా, ఈమె కోటే ఆయన పాల్గొంటారు. ఇంకొక ఆయన వాళ్ళ అన్నో ఏముంటాడట, వాళ్ళ అన్న అయితే పాల్గొంటలేడు. కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి క్యాండిడేట్. కేటీఆర్ ప్రవర్తన 100% ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే కేటీఆర్కి అంత మాట విసరకపోనుండే, ఆయన తండ్రి చాటు పిల్లగాడు మంత్రి పదవి అయ్యిండు, రేపు కాబోయే ముఖ్యమంత్రిని నేను అనుకుంటాను. కాబోయే ముఖ్యమంత్రి ప్రవర్తన అందరు కళ్ళతో చూస్తారు, చెవులతో వింటారు, ఇవన్నీ చూస్తారు కదా ప్రవర్తనను. అందుకని ప్రవర్తన చేయబట్టి ఆయన కళ్ళారా జడగొట్టుకుంటాడు, చేతులారా జడగొట్టుకుంటాడు. ఇప్పుడు ఎంఐఎం ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, 90,000 లక్షణం ఉన్నాయి ఓటర్లు అని. సార్ బీఆర్ఎస్ పార్టీ కూడా అంతో కొంత అంటే ముస్లిం కమ్యూనిటీకి చాలా బాగా చేసింది అనేది ఒక చర్చ ఉంది సార్. తర్వాత ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు అసదుద్దీను, అక్బరుద్దీను వాళ్ళు చెప్పినా కూడా ఈ కమ్యూనిటీ ఇనే పరిస్థితిలా లేదు అనేది కూడా ఇంకో చర్చ సార్. ఇప్పుడు నిజం చెప్పండి. ఉండొచ్చమ్మా, కానీ వాళ్ళు ఇన్నట్టేసి వింటారు, వ్యతిరేకించాలంటే వ్యతిరేకిస్తారు. కానీ మళ్ళీ వాళ్ళది మసీదులలో చెడు జరుగుతుంది, వాళ్ళ ఓటు చర్చ ఎక్కడ జరుగుతుంది, మసీదులలో జరుగుతుంది. ఆ మసీదులో ఏం చర్చ జరుగుతుంది ఆ చర్చ దిక్కు పోతుంది. పోయినసారి మా బీజేపీ క్యాండిడేట్ గెలుస్తుంది అనుకున్నామమ్మా మేము, ఏది ఓల్డ్ సిటీలో మా సీటు వచ్చిందే అనుకున్నాం. మా క్యాండిడేట్ మాధవీలత గడగడలాడిచ్చింది ఓవైసీని. ఆఖరికి గుడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, ఓవైసీకి గుడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ మళ్ళీ ఓట్లకు వచ్చేవారు మేము ఏడు ఉండాలో గానే ఉన్నాం, ఓవైసీకి గెలిస్తే ఇది అట్లే ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా సిచ్యువేషన్ అదే ఉంటుంది అట్లే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ముస్లిం ఓటర్స్ అన్న డిసైడ్ అయినరా సార్? ముస్లిం ఓట్లు కూడా వాళ్ళు శుక్రవారం ఉన్నదా మిగిలి ఉన్నది, ఆనాడు డిసైడ్ అయింది. 2 రోజులకే ఎల్లుండి డిసైడ్ అవుతుంది, ఎల్లుండి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ముస్లిం ఓట్సే కీలకం కాబోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ సార్, వాళ్ళదే కీలకం. ఇంకోటి సార్, 180,000 అనుకుంటా బీసీలు. నవీన్ యాదవ్ ఒక్క యాదవ్ కాబట్టి యాదవ్ల వాళ్ళనే దగ్గర తీసుకుంటున్నాడు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళే, మిగతాళ్ళతోనే అసలు పెద్ద సఖ్యత లేదు, లేకపోతే దగ్గర తీస్తలేడు, వాళ్ళని ఏం పట్టించుకుంటాడు ఒకవేళ వేసినా కూడా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. నాకైతే ఆంధ్ర కాపోళ్ళు బీజేపీకి ఎత్తారు, ఇక్కడి కాపోళ్ళు మాత్రం కాంగ్రెస్కి ఎత్తారు. అవునా? ఆంధ్ర కాపోళ్ళు బీజేపీకి ఎత్తారు, కమ్మాసెట్టి ఎత్తాలో తెలుస్తలేదు ఇంకా. ఓకే, కమ్మాసెట్టి ఎత్తాలో తెలుస్తలేదు. ఈవెన్ కౌంట్లోకి తీసుకోరా, ఈమెకు కమ్మేనా కాదా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు గోపీనాథ్ గారికి 2వ భార్య అయినప్పుడు కమ్మే కావాలని లేదు, ఆమె కమ్మ కావాలని లేదు. ఒకవేళ ఆమె కమ్మ కాకపోతే మాత్రం కోపం అనినట్టే, కంప్లీట్. ఓకే, ఇవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు ఓటర్ల మూడ్ ప్రకారం మీరన్నట్టుగా సరే సగం మంది డిసైడ్ అయినరు, సగం మంది డిసైడ్ కాలేదు అనుకుందాం సార్ ఒక మాట.
ఏం ఆలోచించి ఓటేసే అవకాశం ఉంటుంది సార్ లాస్ట్లో? ఎవరికి వెళ్తాడు అనేది అనుకుంటారు అంతే. అంటే ఒక ఇద్దరు ముగ్గురితోని మాట్లాడినప్పుడు ఏ పార్టీ చెప్తున్నారో ఆ పార్టీకి గెలిచే పార్టీకి వేస్తే అయిపోతుంది కదా అని. గెలిచే పార్టీకి వేస్తారు. అంతేనా? ఇప్పుడు కొడుకు నిలబడ్డా కూడా అమ్మేదమ్మా ఓటు. ఒకవేళ గెలిచే అవకాశం గెలిచే అవకాశం లేకపోతే వీడు ఏతలో నిలబడ్డాడు కానీ ఇక వీడు గెలవడు కాదు పోదు నా ఓటు అయితే అనుకుంటా. సార్ నవీన్ యాదవ్కి సంబంధించిన ఫ్యామిలీ గుండా గుండా అని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. మాగంటి సునీత గురించేమో కొంచెం సింపతి అని ఆ చర్చ నడిచింది. ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయా లేకపోతే నిజంగా ఇప్పుడు ఉన్నాయా జనాలలో? ఇదివరకు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడతలేరు అదే గుండా అని. అదే ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, గూండా అన్నాడు, రౌడీలు అన్నాడు, పోతే ఇడ్లీ బండి కాడ ముచ్చట మాట్లాడాడు, ఛాయ్ దుకాణంలో ముచ్చట మాట్లాడాడు, సాకలి అది ఇస్త్రీ బట్టలోని ముచ్చట మాట్లాడి ఇవన్నీ మాట్లాడాడు. బంద్ అయింది ఆయన ఎందుకు ఆయన అంటాడు గూండా అని. ఎందుకంటలేడు సార్? ఆయనకు తెలిసి వచ్చింది గూండా అంటే మంది పట్టించుకుంటలేరు వాళ్ళు ఉల్టా అవుతారని ఆయనకు తెలిసి వచ్చింది. ఓకే. ఎందుకంటే ఇంట్లో సౌఖ్యంగా తినతోడు బయటికి పోయి తింటాడమ్మా. ఇంట్లోనే టిఫిన్ ఉన్నదనుకో బయటికి పోయి తింటాడా? ఒక్క అంగి ఒక లాగున్నోడు తువాల కట్టుకొని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు. వాడు రేపటి నుంచి ఇస్త్రీవాడికి బట్టలు ఇయ్యరు, ఇస్త్రీవానికి పైసలు ఇయ్యరు అని చెప్పినాక ఇస్త్రీడు ఏమనుకుంటాడు, ఒక్క అంగి ఒక్కలాగున్నోడు ఏమనుకుంటాడు? ఇప్పుడు ఇంట్లో లేనోడే కదమ్మా బయటికి పోయి వడా తిన్నా, ఇడ్లీ తిన్నా, ఏదైనా టిఫిన్ చేసినా, ఛాయ్ తాగినా ఇంట్లో లేకపోతేనే కదా బయటికి పోయేది. అయితే వాళ్ళు ఎగబెట్టుతోళ్ళకి ఛాయ్ పోతారమ్మా, ఎగబెట్టుతోనికి ఇడ్లీ ఇస్తారా, ఎగబెట్టుతోనికి వడాలు ఇస్తారా? కావాలని అనొచ్చునా? వీళ్ళు పెద్ద రౌడీజం చేసిండ్రు కదా. రౌడీజం చేయకపోతే ఏమీ లేని వాళ్ళు కోట్లకు ఎందుకు పడుగులేస్తారు? ఇంత రౌడీజం దాని పేరు. కానీ దానిలో నాణ్యతతో కూడిన రౌడీజం అది. దానిలో నాణ్యత ఉంటుంది, కాగితం మార్పుడు ఉంటుంది కాబట్టి చప్పుడు కాదు. కానీ పాపం బజార్లల్లో తినతోళ్ళు, పాపం బజార్లలో ఛాయ్ తాగేతోడు, బజార్లలో ఏదన్నా టీ కొట్టు కాడ పోయేతోడు, పాన్ షాప్ కాడ పోయి పాన్ తినేతోడు, వాడిని ఎంత చులకగానో చూసినట్టమ్మా. మళ్ళీ వాళ్ళని ఎట్లా పడితే గట్ల మాట పదజాలం కూడా వాడే పదజాలం కూడా అసభ్యకరమైన పదజాలం వాడితే వాళ్ళు చిన్నపుచ్చుకోడా. అందుకని వాళ్ళ నోరు బంద్ అయింది. ఇప్పుడు వాళ్ళ నోరు ఎందుకు బంద్ అయింది? వాళ్ళు బంద్ చేయలే, వాళ్ళే బంద్ అయింది. సో పార్టీకి మైనస్ అవుతుంది అనడం వల్ల అనే బంద్ అయింది అంటారు. సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత రిలాక్స్డ్గా ఏం లేదు, అంటే టగ్ ఆఫ్ వార్ లాగానే ఉంది ఈ ఎలక్షన్. ఎవరు అవునన్నా కాదన్నా సార్ జనాలు ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి మొన్న ఓట్లు వేయలే. సార్ ఆల్టర్నేట్ పార్టీ కోసం చూసినా మరి బీజేపీ ఎందుకు కనిపిస్తలేదు? బీజేపీకి వేయచ్చు కదా అమ్మా. బీజేపీకి ఓటు ఎందుకు పడతలేదు మరి ఇప్పుడు? కానీ ప్రచారంలో వీళ్ళిద్దరు బతకలేరు. వాళ్ళు లేరా? ప్రచారంలో తిరుగుతున్నారు, కార్పెట్ బాంబింగ్ అంటున్నారు, అది చేస్తారమ్మా. కానీ వాళ్ళ సైలెన్స్ వే ఉంటుంది వాళ్ళకు. 10 ఇళ్ళ చెప్తారా, 10 ఇళ్ళ కాడికి అవతలోడు ఇవ్వడం కూడా వీళ్ళకి తెలియదు. బయట నుంచి ఆ 10 ఇళ్ళు మిగతా వాళ్ళకు ఎవరికప్ప చెప్పినలో కూడా ఈ 10 ఇళ్ళని చూసిన తెలియదు. సైలెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. పరిషత్ వాళ్ళు ఉంటారు, దాంట్లో సంఘపోళ్ళు ఉంటారు. బీజేపీ నాణ్యమైన ఎక్కడెక్కడ ఈ ట్రబుల్ షూటర్స్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. వీళ్ళు మార్బలాన్ని, మందిని, హంగామాను నమ్ముకొని వీళ్ళు 2 పార్టీలు ఉంటాయి. సో సైలెంట్గా బీజేపీకి వేస్తే ఏమవుతుంది సార్ ఒకవేళ రిజల్ట్? ఒక్కటేనమ్మా. పోయినసారి మళ్ళా చెప్పుడు కరెక్ట్ కాదు, 25,000 పార్లమెంట్లో మెజారిటీ సీట్లు తెచ్చుకున్నారు, ఓట్లు తెచ్చుకున్నారు. కాబట్టి ఆ పార్టీ గెలుతుందని నేను చెప్తలేను, కానీ పోటీలు ఉన్నది. కాంగ్రెస్ పార్టీను ఆ పార్టీ మాత్రమే 2 పోటీలు ఉన్నారు. ఆ 2 ఎవరో గెలుతారు. అసలు బీఆర్ఎస్ రేపటి నుండి 14వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ గురించి మనం ఈ స్టూడియోలలో మాట్లాడుకోము. స్టూడియోలలో బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోము.
మీరు ఆ పార్టీ మీద కోపంతోనో లేకపోతే అట్లా చెప్పినట్టు అనిపిస్తోంది సార్. సార్ సర్వేలేమో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు, పోటీనే వీళ్ళిద్దరు అంటున్నారు. నాకు కోపం ఉండు మాట వాస్తవం. నా కోపం ఎంత దూరం పోతుంది, నాకు కోపం ఉన్నమాట వాస్తవం. కానీ నా కోపం ఎంత దూరం పోతుందో అన్న, ఈ ప్రజాలీకాన్ని అందరిని కూడా కదిలిస్తాడు. రాజయ్య యాదవ్ అన్నతోడు కోన్కి ఇసుకం కాడు వీడు. అచ్చా మీ స్టూడియోలో మాట్లాడితే ఎంతమంది వింటారు, ఎంతమంది చూస్తారు అంటే నాకు ఆదరణ ఉన్నది ఓన్లీ సోషల్ మీడియానే. మా పార్టీ కూడా నన్ను ఏం పట్టించుకోదు, నా బీజేపీ కూడా నన్ను ఏం పట్టించుకోదు. నన్ను ఎవరైనా పట్టించుకుంటానంటే వీడు ఇదివరకు బీజేపీలో పనిచేసిండు, దాని తర్వాత టీఆర్ఎస్లో పనిచేసిండు, నికారస్ అయిన కార్యకర్త అని మీలాంటి వాళ్ళు పట్టించుకుంటాను తప్ప నన్ను నా పార్టీ కూడా పట్టించుకోదు. పెద్దగా పట్టించుకోకున్నా కూడా మరి నాది వైరల్ అవుతాయి. మరి చాలామంది నాతో ఫోటోలు దిగుతాను ఎక్కడికైనా పోతే, పెళ్ళి పోయినా సాగుకు పోయినా. అంటే నా మాట ఏదో వాళ్ళు అనుకున్న దానికి దగ్గరగా ఉంటేనే కదా. వాళ్ళు ఎవరో తెలియదమ్మా నాకు, వాళ్ళు ఎవరో తెలియదు. అంకుల్ మీది చూస్తాను నేను ఎప్పటికీ, మీ వాయిస్ వింటాను నేను అని అంటారు. నేనేంటి మాజీ ఎమ్మెల్యేని కాదు, పెద్ద సోగ్గాని కాదు, సినిమా యాక్టర్ని కాదు, ఆయన నా వాయిస్ వింటానులే. సరే, సో ఏది ఎట్లున్నా కూడా మళ్ళీ మనం కలుస్తాం 14వ తారీఖు తర్వాత. మీ దగ్గరికి వస్తాను నేను, మళ్ళీ మాట్లాడతాను నేను. ఎస్ సార్. లాస్ట్లీ సార్, ఒకవేళ ఏ పార్టీ గెలిచినా ఎంత మార్జిన్తో గెలుస్తుంది ఒకటి, ఏ పార్టీ ఓడిపోతుందో ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఒకటే అమ్మా, ఏ పార్టీ గెలిచినా కంఫర్టబుల్ మెజార్టీతోనే గెలుస్తారు. ఏ పార్టీ గెలిచినా ఏదో 500తోనో 300తోనో లేకపోతే ఉండదు, అట్లా ఎంత మాత్రం ఉండదు. కంఫర్టబుల్ మెజార్టీతో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏమి దోకా ఉండదు, ఓడినా గెలిచినా. ఎందుకంటే చూడు, ఇప్పుడు 15 ఏళ్ళలో 16 ఏళ్ళలో తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజ్యంకి వచ్చింది. మొన్న 2 ఓట్లు 2 పార్లమెంట్ సీట్లు ఉన్న పార్టీ 3 సార్లు ప్రధానమంత్రి అయింది భారతదేశంలో. కానీ బీఆర్ఎస్ ఒక్కవేళ ఓడిపోతే 14వ తారీఖు తర్వాత పార్టీ ఉండదు. ఇప్పటికే పార్టీ ఫేస్ వాల్యూ పోయింది, పెద్ద మనిషి చేత కాకుండా అయిండు. వాళ్ళ సిస్టర్ దిక్కు పార్టీ, వాళ్ళ సిస్టర్ సాక్షాత్ భావం మీద, మేనభావం మీద ఆ పార్టీని మోసి పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి మీదనే అవినీతి ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతుంది. బాజార్లు తిరుగుతుంది, దాన్ని పర్యటన అంటున్నాను దాని పేరు. పెద్ద మనిషి శాత కాకుంటున్నాడు. ఈయనే అహంకార మాటలు పోతలేవు. కాబట్టి ఆ పార్టీని భగవంతుడే రక్షించాలి, రక్షించలేడు కూడా భగవంతుడు కూడా. చూడాలి సార్, మీరన్నట్టుగా మరి రిజల్ట్ ఎట్లుంటుందో సర్ప్రైజింగ్గా. నేను చెప్పినవన్నీ ఈ యాంగిల్లో చెప్తాను, ఈ యాంగిల్లో చెప్తాను నేను. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.